హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మరో కొత్త వీడియో ఎడిటింగ్తో మేము ముందుకు వచ్చేసాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, డిమో వీడియో చేశారు కదా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కాపీరైట్ ఇష్యూ వల్ల సాంగ్ మ్యూట్లో పెట్టాను. ఫుల్ వీడియో కావాలనుకుంటే టెలిగ్రామ్ అండ్ ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ ద్వారా మీరు నన్ను ఫాలో నా వీడియోస్ అయితే చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పుడు ఎడిటింగ్లోకి వెళ్ళిపోతాం. ఎడిటింగ్లోకి వెళ్ళిపోతే కనుక మీకు సేకెఫ్ట్ మరియు బీట్ మార్క్ అలాగే ఒక స్కై ఫోటో అయితే ఒకటి ఇచ్చుంటాను. నెక్స్ట్ ఫాంట్ కూడా ఇచ్చుంటాను. ఇవైతే ఇంపోర్ట్ చేసుకోండి ఎలక్ట్మోస్ యాప్లోకి. ఎలక్ట్మోస్ యాప్లోకి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి, మనకి ఇక్కడ బీట్ మార్క్ సేకెఫ్ట్ ఉంటుంది కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేసుకున్నట్టు మీరు సేకెఫ్ట్ని ఓపెన్ చేసుకోండి. సేకెఫ్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, ఫస్ట్లో ఒక ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ ఎఫెక్ట్స్ అయితే మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకోవాలి. కాపీ ఎఫెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో అయితే నేను ఇస్తాను చెప్పాను కదా, స్కై ఫోటో. ఇదైతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఫిల్ కమిషన్ మీద క్లిక్ చేసుకునే విధంగా క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఈ ఫోటోని ఒకసారి ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా డ్రాగ్ చేసుకుంటూ మీకు డబుల్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ దాకా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఏదైతే స్కై ఫోటో ఉందో ఇప్పుడు దాన్ని మనం సాంగ్ పైన అయితే యాడ్ చేసుకోండి. సాంగ్ పైన యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు ఎఫెక్ట్స్ అయితే కాపీ చేసుకున్నారు కదా, ఆ ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి, మీకు ఈ విధంగా ఉంటుంది. సో ఇది బిఫోర్, ఇది ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటుంది ఈ విధంగా. సో ఈ విధంగా అయిన తర్వాత నెక్స్ట్ అయితే మీరు ఇక్కడ ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఫొటోస్ మీకు ఇక్కడ ఒక ప్రాసెస్ చెప్పాలి. ఎలా అంటే చూసుకోండి, కంటిన్యూస్గా ఫొటోస్ యాడ్ చేసుకోండి. ఇక్కడ యాడ్ చేసుకుంటే ఇక్కడ చూసుకోండి, మీకు 15 సెకండ్ దగ్గర ఒక డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడైతే ఏం ఫోటో యాడ్ చేయొద్దు, ఓకేనా. నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూస్గా ఫొటోస్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. డబుల్ బీట్ మార్క్ దగ్గర రైట్ సైడ్ ఫోటో ఏమి యాడ్ చేయొద్దు. మళ్ళీ లాస్ట్లో కూడా ఒక ఫోటో ఏమి యాడ్ చేయొద్దు. చెప్తాను, దానికి వేరే ప్రాసెస్ ఉన్నది. సో అది వదిలేసి మిగతావన్నీ మీరు ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకసారి మీకు నేను అన్ని ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను, చూడండి ఒకసారి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూసుకోండి, ఫొటోస్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు చెప్పిన విధంగా. నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ చూసుకోండి, మనకి ఇక్కడ 10.27 మిల్లీ సెకండ్ నుంచి అయితే కంటిన్యూస్గా ఫొటోస్ యాడ్ చేసుకుంటూ వెళ్ళేసి ఇక్కడ బీట్ మార్క్ ఉంటుంది 15 సెకండ్ దగ్గర. ఇక్కడ ఎటువంటి ఫోటో కూడా యాడ్ చేయొద్దు. మళ్ళీ దాని నెక్స్ట్ నుంచి ఫొటోస్ యాడ్ చేసుకోండి. 3 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది, అక్కడ కూడా ఏం ఫోటో యాడ్ చేయొద్దు. మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ ఉంటుంది, లాస్ట్లో కూడా ఒక ఫోటో అయితే యాడ్ చేయాలి. కాబట్టి మనకి ఇక్కడ గ్రూప్ అయితే అక్కడ వస్తుంది. సో అందుకని ఇక్కడ కూడా ఏం ఫోటో యాడ్ చేయొద్దు. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకోండి. బ్యాక్ చేసుకున్న తర్వాత సేక్ ఎఫెక్ట్ని ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే కనుక ఇక్కడ టెక్స్ట్ ఎఫెక్ట్ ఉంటుంది సెకండ్ లేయర్లో. ఆ టెక్స్ట్ ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ చేసుకొని బీట్ మార్క్ని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి బీట్ మార్క్లో ఏదైతే ఫస్ట్ టెక్స్ట్ ఉందో ఆ టెక్స్ట్ని క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. సెకండ్ టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో టెక్స్ట్ని కూడా అదే విధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఈ విధంగా. సో విధంగా అయితే ఎన్ని టెక్స్ట్లు అయితే ఉన్నాయో అన్ని టెక్స్ట్లకి మీరు ఇదే విధంగా ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. నేను ఏ విధంగా అయితే చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ చూసుకోండి, సో చూసుకోండి ఇక్కడ, ఓకేనా. సో మళ్ళీ సెకండ్ టెక్స్ట్, సో లాస్ట్ టెక్స్ట్ కూడా ఉంటుంది ఇక్కడ. సో ఓకేనా, ఈ విధంగా అయితే అన్ని టెక్స్ట్లకి ఎఫెక్ట్స్ పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి బ్యాక్ చేసుకోండి. మళ్ళీ బ్యాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేసుకోండి. సేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకుంటే ఇక్కడ ఫోటో ఎఫెక్ట్ ఉంటుంది చూసుకోండి. సో ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఫోటో ఎఫెక్ట్స్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే ప్రాసెస్లో ఇంకోటి చూసుకోండి, ఇక్కడ గ్రూప్ ఉంటుంది, మీకు సెలెక్ట్ చేసి చూపించాను చూసుకోండి. ఈ గ్రూప్ని అయితే మీరు కాపీలేట్ చేసుకోండి చూసుకోండి ఇక్కడ. సో సారీ ఇక్కడ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కాపీలేట్ చేసుకోండి, ఓకేనా. ఫోటో ఇక్కడ కాపీ ఎఫెక్ట్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని కాపీ లేయర్ కూడా చేసుకోవాలి. సో టైం అయితే మనకు సేవ్ అవుతుంది కాబట్టి నేను ఆ విధంగా చేశాను. ఇప్పుడు బ్యాక్ చేసుకుని బీట్ మార్క్ని ఓపెన్ చేసుకున్నారు కదా, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూసుకోండి, ఫస్ట్ ఫోటోకి అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సెకండ్ ఫోటో కూడా అదేవిధంగా ఈ ఎఫెక్ట్స్ని పేస్ట్ చేసుకోవాలి. థర్డ్ ఫోటోను కూడా అదేవిధంగా సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్లోకి వెళ్ళేసి పేస్ట్ చేసుకోండి. ఫోర్త్ ఫోటో కూడా సేమ్ ప్రాసెస్ అయితే చేసుకోవాలి చూసుకోండి. ఈ విధంగా అయితే ఎన్ని ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్ కంటిన్యూస్గా ఎన్ని మనకి ఇక్కడ ఫొటోస్ ఉన్నన్ని ఈ ఒక్క ఎఫెక్ట్ యాడ్ అవుతుంది కాబట్టి యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో ఈ విధంగా యాడ్ చేసుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ చూసుకోండి డబుల్ బీట్ మార్క్ ఉంటుంది. ఇక్కడ డబుల్ బీట్ మార్క్ ఉంటుంది కదా, ఇక్కడైతే మీకు ఫోటో యాడ్ చేయొద్దని చెప్పాను చూడండి. ఇక్కడ మీరేం చేసుకోవాలంటే చిన్న ప్లస్ సెకండ్ క్లిక్ చేసుకుని పేస్ట్ లేట్ చేసుకోండి. సో చూసుకోండి, ఇక్కడ గ్రూప్ యాడ్ అవుతుంది.
ఈ గ్రూప్ని మీరు ఏం చేసుకోవాలంటే ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళండి. ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ చూసుకుని మనకి ఫోటో అయితే ఇక్కడ చేంజ్ చేసుకోవాలి. చూసుకుని నేను ఈ ఫోటో అయితే ఎగ్జాంపుల్గా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ ఫోటో యాడ్ చేసుకుని ఈ విధంగా ఫిల్మ్ మీద క్లిక్ చేసుకుని మీకు ఎంత కావాలో అంత విధంగా అయితే అడ్జస్ట్ చేసుకుని పెట్టుకోండి మీకు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ చేసుకోండి ఒకసారి. సో చూసుకోండి ఆ గ్రూప్లోకి వెళ్ళిన కనుక చూసుకోండి ఈ ఫోటో అయితే యాడ్ అయింది. సో మళ్ళీ సేమ్ నెక్స్ట్ నుంచి మళ్ళీ ఆ ఫొటోస్కి అయితే ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో చూసుకోండి 3 ఫొటోస్ ఉంటుంది ఇక్కడ. ఈ 3 ఫొటోస్ కూడా మళ్ళీ పేస్ట్ ఎఫెక్ట్స్ అయితే చేసుకునే విధంగా చేసుకున్న తర్వాత సో ఇక్కడ మళ్ళీ 3 ఫొటోస్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఫోటో ఉంటుంది, ఎంప్టీ లేయర్ ఉంటుంది, ఫోటో ఏమి ఉండదు ఇక్కడ మళ్ళీ పేస్ట్ లేయర్ చేసుకోండి. ఇక్కడ ఇంకో గ్రూప్ యాడ్ అవుతుంది. ఇక్కడ కూడా మీకు చెప్పాను కదా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేది ఫోటో ఇక్కడ చేంజ్ చేసుకోండి. చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ 3 ఫొటోస్ ఉంటుంది. ఆ 3 ఫొటోస్ కూడా ఈ ఎఫెక్ట్స్ అయితే పేస్ట్ చేసుకోవాలి. చూసుకోండి ఇక్కడ. సో చూసుకోండి ఇక్కడ అయిపోయింది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఏం చేసుకోవాలంటే లాస్ట్లో ఒక బీట్ మార్క్ ఉంటుంది. ఈ లాస్ట్కి బీట్ మార్క్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పేస్ట్ లేయర్ చేసేసుకోండి. పేస్ట్ లేయర్ చేసుకున్న తర్వాత సో అంతలో అయితే మనం ఈ విధంగా కట్ చేసుకొని ఇక్కడ కూడా ఒక గ్రూప్ యాడ్ చేసుకొని ఫోటో యాడ్ చేసుకోండి. ఓకేనా? సో ఓవరాల్గా అయితే వీడియో ఎడిటింగ్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను. ఇప్పుడు పైన ఎక్స్పోర్ట్ సింబల్ మీద క్లిక్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం.